గుర్తుపట్టారా? ఓకే ఓకే నో థాంక్స్. ఆరోపణలు దీని మీద మీరు ఇప్పటివరకు తనిఖీ చేశారు, ఏమైనా దొరికినాయా ఏంటనేది వివరణ అడగడానికి వచ్చాము. మాచర్లపట్నంలోని చిరు వ్యాపారస్తుల దగ్గర మరి కొన్ని వస్తువులు కొనటం వలన నటరాజ కంపెనీ అనే ఈ డ్రై ఫ్రూట్స్ ఈ నెల 11, 12 తారీఖుల్లో కొనటం జరిగింది. అంతకుముందు 8వ తారీఖు, 9వ తారీఖు కొనటం వలన మా బాబు అయినటువంటి చిన్న పిల్లగాడికి డ్రై ఫ్రూట్స్ కదా అని చెప్పేసి 3 సంవత్సరాల బాబు పెట్టడం వలన ఆ బాబు జ్వరం వచ్చి వాంతులు విరేచనాలు పెట్టడం వలన మేము కనుక్కోలేక జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే సీరియస్ అయింది, అర్జెంటుగా గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో హుటాహుటిన మరి అక్కడ దాకా కూడా పోలేక పిడుగురాల హాస్పిటల్లో చూపించడం జరిగింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు ఏం తిన్నాడు ఏంది అని అడిగితే వాల్నట్స్ పెట్టాను సార్ ఉదయం సాయంత్రానికి జ్వరం వచ్చిందనంటే అవి ఎట్లా ఉన్నాయి ఏంది ఒకసారి మీరు తిని చూసారా అని మమ్మల్ని అడగటంతో మేము ఇంటికి వచ్చి ఆ వాల్నట్స్ని తినటం వల్ల ఈ చేదు వచ్చి వాటిల్లో పురుగులు చేదు రావటం అవి రావటం వల్ల మేము కనుక్కోలేక బాబు పెట్టడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళాం. అదేందని చెప్పేసి ఇక్కడికి వచ్చి మరి 2 ప్యాకెట్లు కొన్నాం. ఆ 2 ప్యాకెట్లు కొన్న తర్వాత పైన ఒక లేబుల్ వేసింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయి 6 నెలలు. 6 నెలలు అయినా కానీ బాగా అమ్ముతూనే ఉన్నాడు, షాపు ఓనర్ మాత్రం అమ్ముతూనే ఉన్నాడు. ఇదేందని చెప్పి పై లేబుల్ చూస్తే ఇంకా దీనికి టైం ఉందంట. అంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాలాడుతున్న వ్యాపారస్తుల్ని ఎండగొచ్చడం కోసమే అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, కన్జ్యూమర్ కోర్టుకు కూడా తీసుకెళ్తాం. వీటిని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పైన స్టిక్కర్ ఏది వేసినా సరే వెంటనే ప్రశ్నించండి. ప్రజలు పసిపిల్లలు తెలియక డ్రై ఫ్రూట్స్ మనం పెట్టడం వలన వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొనేటప్పుడు ప్రతి ఒక్క వినియోగదారుడు బిల్లు అడగటం కూడా మంచిదే. బిల్లు కనుక ఇవ్వని పక్షంలో ఇక ఇప్పుడు అధికారులు చెప్తున్నారు బిల్లు ఇవ్వకపోతే మాకు ఫోన్లు చేయండి అంటారు. కాబట్టి ఆ ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా షాపుల ముందు ఈ కొనే కన్జ్యూమర్ మాత్రం కంపల్సరీగా బిల్లులు అడిగినట్లయితే వాళ్ళ బతుకులు వాళ్ళ బండారాలు బయటపడతాయని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి కొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పైరీ డేట్లు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.